ఒరేయ్ సాయి, నీ ఛానల్లో పవన్ కళ్యాణ్ నామజపం చేసి లక్షల్లో జన సైనికులతో సబ్స్క్రైబ్ చేయించుకుని నీ ఛానల్ బాగా డెవలప్ చేసుకున్నావు. నీ ఛానల్ డెవలప్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు చేస్తున్నాడు, అతనికి స్ట్రాటజీ తెలీదు, సలహాలు ఇవ్వడం మొదలుపెట్టావు, తక్కువ చేసి మాట్లాడుతున్నావు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని పైకెత్తుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నావు. అక్కడ వరకు బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తున్నాడు. ఏమని సలహా ఇస్తున్నాడంటే, నీకు తెలియదా 6% ఓట్లు లేకపోతే గాజు గ్లాస్ గుర్తు ఉండదు కదా, అది తెలుసు కూడా, నువ్వు ఎందుకు 21 సీట్లు తీసుకున్నావు, ఇంకెక్కువ సీట్లు తీసుకోవాలి కదా, ఇది కూడా నీకు తెలియదా అని ఒక ఈడేదో పెద్ద తెలుగులాగా సాయి మాట్లాడుతున్నాడు. నువ్వు 2019లోనే 135 స్థానాలు పోటీ చేశావు. అప్పుడు 5.8, 5.6, 5.7 వచ్చినాయి. ఇప్పుడు 21 స్థానానికి నీకు 6% ఓట్లు ఎలా వస్తాయి? నీ పార్టీ ఎలాగా రికగ్నైజ్డ్ పార్టీగా మారుతుంది? నీకు పర్మనెంట్గా గాజు గ్లాస్ గుర్తు ఎలా ఉంటుందని వీడియో చేసి మాట్లాడుతున్నాడు. వీడు సలహా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి. ఎలా సాయి, ఇప్పుడు అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లలోనే 9% ఓట్లు వచ్చినాయి. ఇక నువ్వు మూసుకూర్చో, నీ యొక్క ఛానల్ మూసుకో. ఎందుకంటే నీ మాటలు వినేవాడు ఎవడు లేడు. నీ గురువు, నీ దైవము, నీ యొక్క దేవుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారికి 9% ఓట్లు వచ్చినాయి. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర స్థాయిలో రికగ్నైజ్ పార్టీగా గుర్తింపు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్గా గుర్తుగా కేటాయిస్తారు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. ఇంకా ఎవ్వరికి కూడా ఈ గుర్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వరు. అర్థమైందా? 2 రాష్ట్రాలు నాకు తెలిసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్గా జనసేన పార్టీకి ఉంటుందని నీకు తెలియజేస్తున్నాను. తెలుసుకోరా గూట్లే, పెద్ద నీకేదో తెలివితేటలు ఉన్నట్టు. నువ్వు TV9లో పనిచేసి ఉండొచ్చు, ప్రైమ్ 9లో పనిచేసి ఉండొచ్చు. ఎక్కడ పనిచేసినా ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. ఒక వీడియో చేస్తున్నావంటే ఎదుటి వ్యక్తి ఏంటి, అతని ఆలోచనలు ఏంటి తెలుసుకోవాలి. ఎవరు నీ తెలివితేటలు నీకు ఒక్కడికే సొత్తు కాదు. తెలివితేటలు ఎవడబ్బో సొమ్ము కాదు. ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆ మాట తెలీదా? నువ్వు చెప్పాలా? తక్కువ అంటే ఇంకో రకంగా ఎగతాలన్నమాట. తక్కువ తీసుకున్నావు, ఈ మాట తెలియదా అని ఒక ఎగతాళి. ఇక పేటీఎం బ్యాచ్ గాడు చప్పట్లు కొడుతూ చూసి టింగ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుంటూ, బాగా చెప్పావు సాయి, బాగా చెప్పావు సాయి, ఈసారి దెబ్బతోటి ఈ గాజు గ్లాస్ గుర్తు ఉండదు పవన్ కళ్యాణ్. కానీ వాళ్ళు ఏమంటారు, దాంట్లో సంభాషణలో కింద చాటింగు, కామెంట్స్ రాస్తారు. ఇప్పుడు బుద్ధి వచ్చిందా సాయి నీకు? నీకు బుద్ధి రావాలి. నీ అహంకారానికి నిన్న వచ్చిన రిజల్ట్సే నీ నోటికి తాళం వేస్తాయని భావిస్తాను. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి తప్పుడు జర్నలిస్టులు, అటు TV9 నుంచి అతను అన్యాయంగా బతుకుతూ బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. TV9 నుంచి తర్వాత ప్రైమ్ 9 తీసుకున్నాడు, అక్కడ కూడా వెళ్ళగొట్టారు. సొంత ఛానల్ బాగా డెవలప్ అయింది, ఆ ఛానల్లో ఇప్పుడు బతుకుతున్నాడు. ఇటువంటి ఎదవల్ని మీరు ఎంకరేజ్ చేయదని నేను కోరుతున్నాను. మా జన సైనికులు పొరపాటున ఫస్ట్లో పవన్ కళ్యాణ్ పొగిడాడని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరూ నేను కోరుతున్నాను, మీరందరూ ఆ సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాడిని కింద తొక్కండి. మనం చేయాల్సిన, ఎవరిని తిట్టాల్సిన పని లేదండి. మనం ఏ ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామో ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. దయచేసి మీరు ఎవరిని నమ్మొద్దు. అందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మీరు అందరూ వింటారని, చూస్తారని ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ ముందు పొగుడతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పొగిడిన తర్వాత అప్పుడు అడ్డం తిరిగి తిడతారండి. దయచేసి మీరు అటువంటి వెధవల్ని దూరంగా ఉంచండి. ఎందుకంటే కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, మీరు
అందరూ కలిసి ఒక మంచి బలమైన స్థానం తెచ్చుకున్నాము, బలమైన గుర్తింపు తెచ్చుకున్నాము. ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ గేమ్ చేంజర్గా మనం గుర్తింపడ్డాం కనుక దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి కూటమిని గెలిపించేందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. నేను అనుకున్నట్టు, నేను కోరినట్టు, నా అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ అనుకున్నా కానీ మెజార్టీ రాలేదు. బట్ 21 స్థానాలు గెలుస్తారని ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి గెలిపి ఇచ్చారు. చాలా సంతోషం. ప్రజలారా, ఎందుకు చెప్తే ఈ వీడియో చేయాలని సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాటలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ మాటలకి ప్రజలు ఖచ్చితంగా ఓటేశారనిపిస్తుంది. ఒకటి మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక తాడేపల్లిగూడ మీటింగ్లో, జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే, జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదని డైలాగుని పవన్ కళ్యాణ్ అన్నాడు. దాన్ని నిజం చేశాడు ఈ రోజున పవన్ కళ్యాణ్ అని మీకు తెలియజేస్తున్నాను. కూజ, పేర్ని, వెల్లంపల్లి, ఆంబోతు, కోడిగుడ్డు, కొట్టు, చాలామంది ఉన్నారు దరిద్రులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వని అన్నారు. చూడండి తెలుపుదారా, వీళ్ళందరూ కూడా, ఈ మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వని అన్నారు. ఏమైంది? వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి గుయ్యమని ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా అసెంబ్లీ బయట ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు దర్జాగా విత్ సెక్యూరిటీ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు. అసెంబ్లీలో అధ్యక్షాన్ని మాట్లాడుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసుకున్న పుణ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మంచితనంతో, తన యొక్క ఆలోచనలతో ప్రజలందరికీ మంచి చేస్తాడని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క నోటి దురుసు, ఆ నోటి దోల, ఈ మంత్రులు ఎన్ని రకాలుగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని మీకు అందరికీ తెలుసు. అంత దరిద్రంగా మాట్లాడితే భగవంతుడు ఊరుకుంటాడా? అందుకే భగవంతుడు వీళ్ళందరి తల రాత రాసి అందరినీ అధపాద తొక్కేసి సింగిల్ డిజిట్, ఆల్మోస్ట్ 9 సింగిల్ డిజిట్కి పరిపాలన చేతగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు 151 సీట్లు గెలిచావు, ప్రజలు నీకు తీర్పిచ్చారు, 22 ఎంపీ సీట్లు సాధించావు, ఇంకా నువ్వు అసలు నాకు నా పని ఉండదు అనుకున్నాను నాన్ని, అటువంటి 100 రోజుల దాకా నేను రాను ఈ పట్టించుకోనన్న వ్యక్తి 100 రోజుల లోపలే భవన కార్మికులు ఉద్యమం ద్వారా లాక్కొచ్చాడు ఈ యొక్క జగన్ రెడ్డి. ఇతను మంచి చెప్తే తలకెక్కదు జగన్కి. పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చాడు, ఎక్కడా కూడా ఆయన ఈ క్రెడిట్ నాకు దక్కాలని ఎప్పుడు అనలేదండి. కానీ ఆ దుర్మార్గుడికి తెలిస్తే కదా, మంచిది చెడేది తెలిస్తే కదా, చుట్టూ ఉన్న క్వార్టర్ ఉంది కదా, దరిద్రమైన రెడ్లందరూ ఉన్నారు చుట్టూ, అందరు సలహాదారులు, పనికిమాల రెడ్లందరూ ఉన్న సలహాదారులు. అటువంటి పనికిమాల సలహాదారులు ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఏమి బాగుపడతాడు, ప్రజలు ఏమి బాగుపడతారు, ఆంధ్ర రాష్ట్రం ఏమి బాగుపడుతుందండి? కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని అధపాతాలను తొక్కేశాడు. ఇంక జన్మలో వాళ్ళు లేకుండా కూడా చేయగలడు, చేసి చూపిస్తాడని మీకు అందరికి తెలియజేస్తూ, ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిన మీ అందరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.